హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. సో మేజర్గా గ్రూప్ 2 సంబంధించినటువంటి రివైజ్డ్ రిజల్ట్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తో పాటు ప్రీవియస్గా సెలెక్ట్ అయ్యి ఈసారి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్, అదేవిధంగా వాళ్ళ యొక్క రీజన్ ఏంటిది అన్న దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకు 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. December 5th నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది. December 5th and 6 డేస్లలో, సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ద ఆఫీస్ ఆఫ్ టీఎస్పీసీ ఎట్ ప్రతిభా భవన్ నాంపల్లి హైదరాబాద్లో జరగబోతుంది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా కొంతమంది సెలెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి జరగడం జరిగింది. అయితే వాళ్ళకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుగుణంగా కొంతమందిని రిజెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆ రిజెక్షన్ గల కారణాలు ఏంటి అని వీళ్ళు ఇక్కడ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద 1:3 రేషియో ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో టోటల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 3,148 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ 5th December రోజు జరగవలసినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 3,000 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రోజు మార్నింగ్ 348 మెంబర్స్ ఉంటున్నారు. సో ప్రీవియస్గా జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ క్యాండిడేట్స్ మాత్రం అబ్సెంట్ అవ్వడం జరిగింది, కాబట్టి వీళ్ళని కూడా పికప్ చేసుకోవడం జరిగింది 40 మెంబర్స్ని. అండ్ ప్రీవియస్ ఇచ్చినటువంటి లిస్ట్లోంచి కొంతమందిని రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రీజన్స్ ఏంటిది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్, సో వెన్యూ కోడ్ కానీ రోల్ నెంబర్ కానీ ఎరేజర్ కానీ స్క్రాచ్ చేసినా కూడా, యూసేజ్ ఆఫ్ వైట్నర్ యూజ్ చేసిన ఏ విధంగా అయినా కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. నో సైన్ ఆఫ్ సో వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఇచ్చినటువంటి దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ అంటే నిజంగా వాళ్ళు ఏ మిస్టేక్ చేయకపోయినా ఇక్కడ అనేది వేరే మిస్టేక్ అని చూపించినట్లయితే మీరు helpdesk@tspc.gov.in అనే దానికి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ట్యూటర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క
షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు మనకు 4th స్పెల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ లెంత్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఆల్రెడీ క్లియర్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేసి మీ యొక్క డౌట్స్ అని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ నెల 30కి మార్నింగ్ 10:30కి అటెండ్ కావాల్సినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ 2కి అటెండ్ కావాల్సినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ December 1st రోజు జరగాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మార్నింగ్ షెడ్యూల్ అండ్ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ December 2కి ఏం లేదు, December 3 మార్నింగ్ షెడ్యూల్ అండ్ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ట్యూటర్స్ యొక్క ఆల్రెడీ ప్రీవియస్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్గా షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఆఫ్ 19 and 20కి ఇక్కడ మనకు వెబ్ నోట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటిదంటే ఎడిట్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నట్టు, బట్ మనకు అఫీషియల్ కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 19 నుంచి రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్లో కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రం దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఛాన్స్ ఫర్ యువర్ చేంజ్ యువర్ అప్లికేషన్ ఫామ్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎడిట్ చేసుకోవడానికి ఫస్ట్ మీకు ఒక డెమో ఒకటి చూపిస్తాను. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ నెంబర్ 19, 20, 21, 22, 23, 24, 25, 26 and 27 and 28, 29 ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో ఎక్సెప్ట్ 29 తప్ప మిగిలిన అన్నిటికంటే 19 నుంచి 28 దాకా అరౌండ్ 9 నోటిఫికేషన్స్కి మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఒక డెమోగా ఒక నోటిఫికేషన్ చూపిస్తాను. ఈ ఎడిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ ఉంది అని అంటే మాత్రం ఫస్ట్ మీరు ఓటీఆర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ని ఎడిట్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ టీఎస్పీఎస్సీ ఐడిలోకి రావాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటిదంటే ఫొటోస్ రావు. ఆ ఫొటోస్ రావడానికి రీజన్ ఏంటిదంటే ఈ ఓటీఆర్లో ప్రాపర్గా మీరు ఇన్సర్ట్ చేయకపోవడం వల్ల, అప్లోడ్ చేయకపోవడం వల్ల అండ్ మీ యొక్క సిగ్నేచర్ కానీ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓటీఆర్ని బేస్ చేసుకుని టీఎస్పీఎస్సీ వాళ్ళు ఫిల్ చేస్తారు 1 టైం రిజిస్ట్రేషన్ని బేస్ చేసుకుని. కాబట్టి మీరు ఫస్ట్ మీ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ని క్లియర్గా ఎడిట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్లో ఏమేమి మిస్టేక్ చేశారో అవన్నీ కూడా పాయింట్అవుట్ చేసుకోండి. వాటన్నిటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేశారా లేకపోతే 1 టైం రిజిస్ట్రేషన్లోనే ఆ విధంగా ఉందా అని 1 టైం రిజిస్ట్రేషన్ చెక్ చేయండి. ఒకవేళ 1 టైం రిజిస్ట్రేషన్లో మిస్టేక్ ఉంటే మాత్రం ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ క్లియర్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టీఎస్పీఎస్సీ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ జర్నల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవ్వగానే జర్నల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ కింద ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఈ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అప్పుడు మొత్తం డేటా అంతా వచ్చిందో అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎడిట్ చేసుకో ఛాన్సెస్ అయితే లేదు. ఓన్లీ మనకు రిమైనింగ్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే, ఏదైనా లెటర్ మిస్టేక్స్ ఉంటే మాత్రం అవి కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకు టీఎస్పీఎస్సీలో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే నోటిఫికేషన్ నెంబర్ 19 అండ్ నోటిఫికేషన్ నెంబర్ 20కి అప్లై చేశారో వాళ్ళు మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎడిట్ చేసుకోండి. ఏ మిస్టేక్స్ లేకుంటే మాత్రం ఏం ప్రాబ్లం ఏమి లేదు. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మా లేటెస్ట్ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ ఏ అప్డేట్ వచ్చినా కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. ఈ ఫైల్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. అప్పుడు స్ట్రైట్ ఇన్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.